ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లో మొట్టమొదట వస్తుంది. అన్ని మీడియా ఛానల్స్లో రాలే, మొట్టమొదట టీడీపీ సోషల్ మీడియా గ్రూపులో వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, ఎవరు రాస్తున్నారు, షర్మిలమ్మకు ఎవరు పంపిస్తున్నారు, షర్మిలమ్మ వాళ్ళ తల్లిగారి పేరు ఎటువంటి ఒత్తిడి చేస్తుంది. వీరి సారాంశం ఏంటంటే కన్నా విజయమ్మ గారు ఈరోజు చేసిన ఈ సారాంశం వారి మాటల్లో, రాజశేఖర్ గారికి సంబంధించినటువంటి ఆస్తుల పంపకం జరగలేదు. ఇది మొదటి మాట ఆమె చెప్పినది. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు MOU రాసినాడు, ఆ రాసిన ప్రకారం ఆస్తులన్నీ కూడా షర్మిలమ్మకు చెందాలా. 236 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలికి మమకారంతో ప్రేమతో ఉచితంగా ఇచ్చినాడని చెప్పి నేను మాట్లాడితే అది ఉచితం కాదు, డివిడెండ్ మాత్రమే అని చెప్పింది. అంటే ఆమెకు రావాల్సిన దాంట్లోకి జమ మాత్రమే అని చెప్పి ఒక మాట మాట్లాడింది. మరొకటి బాధ కలిగించే అంశము, మేనల్లుడికి మేనకోడలకు అంటే షర్మిలమ్మ కుమారునికి కూతురుకు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాడనే మాట నాకే బాధ కలుగుతుంది. అంటే ఒకవేళ నిజంగా ఎవరైనా మీ మాటలు నమ్మితే మీ బిడ్డను, మీ కుమారుణ్ణి ఏ విధంగా భావిస్తారు తల్లి? ఇంత అన్యాయస్తుడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ మాటలు నమ్మితే అనుకోరా? ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి నీ కుమారుడు, రాజశేఖర రెడ్డి కుమారుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇంకా 2-3 దఫాలు ముఖ్యమంత్రి అయ్యే ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు నీ బిడ్డ. అట్లాంటి